గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం బాటనీలో ఈరోజు బెంతమ్ హూకర్ వర్గీకరణ విధానం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. బెంతమ్ హూకర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. జార్జ్ బెంతమ్ మరియు సర్ జోసెఫ్ డాల్టన్ హూకర్ అనేటువంటి ఇంగ్లాండ్ దేశానికి చెందిన వర్గీకరణ శాస్త్రవేత్తలు పుష్పించేటువంటి మొక్కలు లేదా పినెరోగామ్స్ వీటిని జెనిరా ప్లాంటరంలో అనేటువంటి గ్రంథంలో ఈ వర్గీకరణను వివరించారు. జార్జ్ బెంతమ్ మరియు సర్ జోసెఫ్ డాల్టన్ హూకర్ వీళ్ళిద్దరు కూడా ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వర్గీకరణ శాస్త్రవేత్తలు. వీరు పుష్పించేటి మొక్కలు లేదా పినెరోగామ్స్ను జెనిరా ప్లాంటరంలో ఈ వర్గీకరణను వివరించడం జరిగింది. అయితే బెంతమ్ హూకర్ కేవలము పుష్పించే మొక్కలను మాత్రమే వర్గీకరించారు. ఇక్కడ ఏంటంటే ఈ బెంతము మరియు హూకర్లు కేవలం ఓన్లీ పుష్పించేటువంటి మొక్కలను మాత్రమే వీళ్ళు వర్గీకరించారు. ఇందులో పుష్పించేటువంటి మొక్కలు, ఈ పుష్పించే మొక్కలను ఇంచుమించుగా 97,205 జాతులు స్పీసెస్, అలాగే 202 కుటుంబములు ఫ్యామిలీస్, 3 విభాగాలు డివిజన్స్, 3 ఉపవిభాగాలు అంటే సబ్ డివిజన్స్, 21 శ్రేణులు అంటే క్లాసెస్, 25 సమూహాలు ఆర్డర్స్, 165 ద్విదళ బీజాలు అంటే డైకాటిలిడెన్స్, అలాగే 34 ఏకదళ బీజాలు మోనోకాటిలిడెన్స్, అలాగే 3 వివృత బీజాలుగా అంటే జిమ్నోస్పెర్మ్స్గా వీళ్ళు వర్గీకరించారు. అయితే ముఖ్యంగా ఈ వర్గీకరణలోని ముఖ్యాంశాలు ఒకసారి మనం పరిశీలిస్తే మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది క్లాసిఫికేషన్. ఈ ముఖ్యాంశంలో మనం కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే బెంతమ్ హూకర్ల యొక్క అంటే బెంతమ్ హూకర్లు ఏం చేశారంటే పుష్పించే మొక్కలను 3 తరగతులుగా వీళ్ళు వర్గీకరించారు. అంటే 3 క్లాసుగా వీళ్ళు డివైడ్ చేశారు. అందులో ఒకటి ద్విదళ బీజాలు, దీన్ని డైకాటిలిడెన్స్ అని పిలుస్తారు. రెండోది వివృత బీజాలు, దీన్ని జిమ్నోస్పెర్మ్స్ అని పిలుస్తారు. మూడోది ఏకదళ బీజాలు మోనోకాటిలిడెన్స్ అని పిలుస్తారు. డైకాటిలిడెన్స్, జిమ్నోస్పెర్మ్స్ అండ్ మోనోకాటిలిడెన్స్ ద్విదళ బీజాలు, వివృత బీజాలు, అలాగే ఏకదళ బీజాలు. ఇవి 3 తరగతులుగా వీళ్ళు వర్గీకరించారు. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకోవచ్చు. ద్విదళ బీజాలు అంటే ఏమిటి? వాట్ ఈస్ మెంట్ బై డైకాటిలిడెన్? అంటే ద్విదళ బీజాలు అంటే ఏమిటి, అవి ఏ విధంగా ఉంటాయి అనే అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. ద్విదళ బీజ మొక్కలు వాటి యొక్క పిండంలో 2 బీజదళాలు ఉంటాయి. 2 బీజదళాలు అంటే ఈ మాదిరిగా ఇలాగా 2 బీజదళాలు ఉంటాయి. అంటే ఏంటి? 2 కాటిలిడెన్స్ ఆర్ ఇన్ ద సీడ్స్. వాటి యొక్క సీడ్లో 2 దళాలు, 2 కాటిలిడెన్స్ ఆర్ ఇన్ ద సీడ్. అలాగే ఈ ద్విదళ బీజ మొక్కల్లో తల్లి వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. దేర్ ఈజ్ ద ప్రెజెంట్ ఆఫ్ ట్యాప్ రూట్ సిస్టమ్. ఇదంటే తల్లి వేరు వ్యవస్థ, ట్యాప్ రూట్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. అదే మాదిరిగా పత్రాలలో మనం ఒకసారి పరిశీలిస్తే జాలాకార ఇనల వ్యాపనం అనేది ఉంటుంది. జాలాకార ఇనల వ్యాపనం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని రెటిక్యులేట్ వెనేషన్ ఇన్ ద లీవ్స్ అంటే రెటిక్యులేట్ వెనేషన్, జాలాకార ఈనెల వ్యాపనం అనేది ఈ పత్రాల్లో మనం గమనించవచ్చు. అలాగే ఈ ద్విదళ బీజాలను పరిపత్రాల స్వభావాన్ని బట్టి 3 ఉపతరగతులుగా విభజించారు. అంటే ద్విదళ బీజాలను పరిపత్రాల స్వభావాన్ని బట్టి అంటే పరిపత్రాల యొక్క స్వభావాన్ని బట్టి అంటే పీరియన్స్ యొక్క నేచర్ దీన్ని బేస్ చేసుకొని 3 ఉపతరగతులుగా 3 సబ్ క్లాసుగా 3 సబ్ క్లాసెస్లుగా దీన్ని డివైడ్ చేయడం అనేది జరిగింది. అందులో మొదటిది పాలిపెటాలే, రెండోది గామోపెటాలే, మూడోది మోనోక్లామిడే. పాలిపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాలిపెటాలే అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై పాలిపెటాలే? ఇందులో ఈ పాలిపెటాలు మనం ఒకసారి గమనిస్తే ఇందులో పరిపత్రాలు 2 వలయాల్లో అమర్చబడి ఉంటాయి. పరిపత్రాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ 2 వలయాల్లో అమర్చబడి ఉంటాయి. పేరియంత్ ఇన్ 2 రోల్స్
రెండు వలయాలుగా పేరెంట్ ఇన్ 2 రూట్స్గా అవి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ చూస్తే కనుక మనం ఆకర్షణ పత్రావళి అసంయుక్తంగా ఉంటుంది. సంయుక్తం అంటే కలిసి ఉండడం, అసంయుక్తం అంటే కలిసి ఉండకపోవడం. కాబట్టి దీన్ని అన్జాయింట్ అంటాం, అంటే జాయింట్గా ఉండకపోవడం. ఆకర్షణ పత్రావళి అసంయుక్తంగా అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే పాలిపెటాలేను అండాశయ స్వభావాన్ని బట్టి 3 శ్రేణులుగా విభజించారు. అంటే పాలిపెటాలో ఉన్నటువంటి అండాశయ స్వభావాన్ని బట్టి 3 శ్రేణులుగా 3 సిరీస్గా వీటిని డివైడ్ చేయడం అనేది జరిగింది. దీస్ క్లాసెస్ ఆర్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ది జీనోసియం. అంటే జీనోసియం యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది అంటే, జీనోసియం అంటే అండాశయం యొక్క పొజిషన్ అంటే పొజిషన్ ఆఫ్ ద జీనోసియం. ఈ యొక్క అండాశయ స్వభావాన్ని బట్టి 3 శ్రేణులుగా వీటిని విభజించడం అనేది జరిగింది. అవి ఏంటంటే, 1 థలామిఫ్లోరే, 2 డిస్కిఫ్లోరే, 3 కాల్సిఫ్లోరే. థలామిఫ్లోరే, డిస్కిఫ్లోరే అండ్ కాల్సిఫ్లోరే. ఇప్పుడు థలామిఫ్లోరే అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాట్ ఈస్ మెంట్ బై థలామిఫ్లోరే? ఇందులో అండకోశ స్థిత పుష్పాలు అనేవి ఉంటాయి ఇక్కడ. అంటే అండకోశ స్థిత పుష్పాలు ఉంటాయి. అంటే వీటిని ఇంగ్లీష్లో హైపోజినస్ అని పిలుస్తారు. ద ఫ్లవర్స్ ఆర్ హైపోజీనస్, అండకోశ స్థిత పుష్పాలు అని చెప్పేసి వీటిని పిలుస్తారు. ఈ రకమైనటువంటి పుష్పాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇంకా రెండోది, పుష్పాసనము కుంభాకారంగా ఉంటుంది. పుష్పాసనము అంటే పుష్పం ఉండేటువంటి ఆసనం, అంటే పుష్పం ఎక్కడైతే బేస్ వేసుకుని ఉంటుందో దాన్ని పుష్పాసనం అంటాం. కాబట్టి అటువంటి పుష్పాసనం అనేది ఏముంటుంది, కుంభాకారంగా అనేది ఉంటుంది. థాలమస్ కాన్వెక్స్ ఆర్ ఎలాంటెడ్, కాన్వెక్స్ షేప్లో ఉంటుంది. కుంభాకారం అంటే థాలమస్ కాన్వెక్స్ షేప్. అలాగే పుష్పాసనము అగ్రభాగంలో అండకోశము అమర్చబడి ఉంటుంది. అంటే పుష్పాసనం యొక్క అగ్రభాగము, అంటే పుష్పాసనం ఎక్కడ ఉంటుందో ఆ పుష్పాసనం అగ్రభాగం అంటే పై భాగము, ఈ అగ్రభాగంలో ఈ అండకోశం అనేది అమర్చబడి ఉంటుంది. హెల్డ్ జీనోసియం అట్ ఇట్ ఎపిక్స్, దాని యొక్క అగ్రభాగంలో మనకు ఇది అమర్చబడి ఉంటుంది. మిగిలిన పుష్ప భాగాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, మిగిలిన పుష్ప భాగాలైనటువంటి రక్షణ పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరవళి, అలాగే అండకోశము, ఇవన్నీ కూడా పీఠ భాగంలో అమరి ఉంటాయి. అంటే ఎలా ఉంటాయి ఇక్కడ, ద రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్ లైక్ కెలక్షి, కోరెల్లా అండ్ ఆండ్రోషియం ఆర్ అరేంజ్డ్ బిలో ద బేస్ ఆఫ్ ది జీనోసియం. ఎలా ఉంటాయి అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ లైక్ కెలక్షి, కోరెల్లా అండ్ ఆండ్రోషియం ఆర్ అరేంజ్డ్ బిలో ద బేస్ ఆఫ్ ది జీనోసియం. ఇలా ఉంటుందండి. ఇక్కడ మిగిలిన పుష్పాలన్నీ కూడా రక్షణ పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరవళి, అండకోశం, ఇవన్నీ కూడా పీఠ భాగంలో అమరి ఉంటాయి. అండాశయం యొక్క అండకోశము అన్నీ కూడా ఏంటంటే పీఠ భాగంలో అమరి ఉంటాయని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఈ పుష్పంలో అండాశయము ఊర్ధ్వ అండాశయంగా ఉంటుంది. ఊర్ధ్వ అండాశయం అంటే కొన్ని అండాలు ఊర్ధ్వంగా ఉంటాయి, అంటే పైన ఉంటాయి, కొన్ని అండాలు కింద ఉంటాయి. కాబట్టి ఈ పైన అమరి ఉండేటువంటి భాగాన్ని ఊర్ధ్వ అండాశయం అని పిలుస్తారు. దీన్ని ఓవరీ సుపీరియర్ లేదా సుపీరియర్ ఓవర్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఓవరీ ఈజ్ సుపీరియర్. తర్వాత డిస్కిఫ్లోరే, ఈ శ్రేణి మనం కొంచెం పరిశీలిస్తే డిస్కిఫ్లోరే అనేటువంటి మన శ్రేణి మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇందులో పర్యండకోశ పుష్పాలు ఉంటాయి. అంటే పర్యండకోశ పుష్పాలను కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. ఫ్లవర్స్ ఆర్ హైపోజీనస్. అలాగే ఈ పుష్పంలో పుష్పాసనము పుటాకారంగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం థలామిఫ్లోరేలో ఎలా ఉంటుంది, కాన్వెక్స్ కుంభాకారంగా ఉంటుంది. ఈ పుష్పంలో మాత్రము ఈ పుష్పాసనము పుటాకారంగా ఉంటుంది. పుష్పాసనం ఎలా ఉంటుందంటే పుష్పాసనము పుటాకారంగా ఉంటుంది. థాలమస్ ఈజ్ ఫ్లాట్ ఆర్ స్లైట్లీ కాన్వెక్స్. ఫ్లాట్ ఆర్ స్లైట్లీ కాన్వెక్స్ పుటాకారంగా మనకి ఇది కనిపించడం అనేది స్లైట్లీ కాన్కేవ్గా మనకు కనిపిస్తూ ఉంటుంది.
అలాగే పుష్పాసనం మధ్య భాగంలో అండకోశం ఉంటుంది. అంటే పుష్పాసనం ఎక్కడ ఉంటుందంటే ఈ పుష్పాసనం యొక్క మధ్య భాగంలో అండకోశం అనేది మనకు ఉంటుంది. అంటే జీనోసియం ఈజ్ అట్ ద మిడిల్ ఆఫ్ ది థాలమస్. జీనోసియం ఈజ్ అట్ ద మిడిల్ ఆఫ్ ది థాలమస్. థాలమస్ యొక్క మధ్య భాగంలో జీనోసియం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మిగిలిన పుష్ప భాగాలను కూడా అంటే పుష్పాసనం అంచుకు వెంట అమరి ఉంటాయి కాబట్టి మనం దీన్ని ఏమంటే మిగిలిన అన్ని పుష్ప భాగాలను కూడా ఎలా ఉంటాయి, పుష్పాసనం యొక్క అంచు భాగానికి అంటే పుష్పాసనం అంచు వెంట అమరి ఉంటాయి. ది రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ అట్ ద మార్జిన్స్ ఆఫ్ ది థాలమస్. అంటే ఇది ఒక థాలమస్ అనుకుంటే ఈ మిగతా వాళ్ళ భాగాలు కూడా ఈ యొక్క అంచు భాగానికి ఇలాగా అమరి ఉండడం అనేది జరుగుతుంది. అండాశయము అర్ధ ఊర్ధ్వము లేదా అర్ధ నిమ్నంగా ఉంటుంది. అండాశయం ఎలా ఉంటుంది, అర్ధ ఊర్ధ్వం అంటే పైన ఉండడం, అర్ధ ఊర్ధ్వము అంటే అర్ధము సగానికి ఉండడం, అర్ధ ఊర్ధ్వము లేదా అర్ధ నిమ్నంగా ఉంటుంది. ది ఓవరీ సుపీరియర్. తర్వాత మరొక శ్రేణిని మనం పరిశీలిస్తే కాల్సిఫ్లోరే. ఈ శ్రేణి కాల్సిఫ్లోరే అంటే ఏంటి, ఈ కాల్సిఫ్లోరే మనకు ఏ విధంగా కనిపిస్తుందంటే ఈ శ్రేణిలో మొక్కల్లో ఎక్కువగా అండకోశపరిక పుష్పాలు ఉంటాయి. అండకోశపరిక పుష్పాలు అనేవి ఇక్కడ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫ్లవర్స్ ఆర్ పెరిజినస్ అండ్ మోస్ట్లీ ఎపిజినస్. అంటే ఫ్లవర్స్ ఎలా ఉంటాయి, కొన్ని సమ్ ఆర్ పెరిజినస్, సమ్ ఆర్ మోస్ట్లీ ఎపిజినస్. మనకి రెండు రకాలుగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. పుష్పాసనము గిన్నె ఆకారంలో ఉంటుంది. అంటే పుష్పాసనం అనేది ఏ ఆకారంలో ఉంటుంది, గిన్నె ఆకారంలో ఉంటుంది. గిన్నె ఆకారం. థాలమస్ ఈజ్ కాన్కేవ్ ఆర్ కప్ షేప్. అంటే కప్ అనేది ఒక మూత భాగం ఏ విధంగా ఉంటుంది, గిన్నె అనేది ఒక గిన్నె ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి ఇది కప్ షేప్లో కనిపిస్తుంది, లేదా కాన్కేవ్ లేదా కప్ షేప్లో మనకి ఇది కనిపిస్తుంది. పుష్పాసనం అనేది గిన్నె ఆకారంలో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. గిన్నె లాంటి పుష్పాసనంలో అండాశయము అమరి ఉంటుంది. ఈ గిన్నె లాంటి పుష్పాసనంలో అండకోశం ఎక్కడ ఉంటుంది, అండకోశం అనేది గిన్నె లాంటి పుష్పాసనంలో, ఈ గిన్నె లాంటి యొక్క పుష్పాసనంలో అండకోశం అనేది ఇలాగా అమరి ఉంటుంది. జీనోసియం ఈజ్ ప్రెజెంట్ ఆన్ ద థాలమస్. జీనోసియం ఈజ్ ప్రెజెంట్ ఆన్ ది థాలమస్. ఈ థాలమస్ యొక్క భాగంలో ఈ జీనోసియం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మిగతా పుష్పాలలో ఉంటే అండాశయానికి పై భాగంలో అమరి ఉంటాయి. ఈ మిగతా పుష్పాలు ఏదైతే కేసరవల్లి తర్వాత మిగతా అన్ని భాగాలు కూడా ఎలా ఉంటాయంటే అండాశయానికి పై భాగంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అండాశయంలో అండాశయము నిమ్న అండాశయము. ఓవర్ ఈజ్ ఇన్ఫీరియర్. ఇందాక మనం చెప్పుకున్నాం అది సుపీరియర్, ఇది ఇన్ఫీరియర్. నిమ్న అండాశయము. అండాశయం అంటే కింది వైపు ఉంటుందని అర్థం. నిమ్న అండాశయం అని చెప్పేసి తెలుస్తుంది. తర్వాత గామో పెటాలిలో పరిపత్రాలు 2 వలయాలుగా ఉంటాయి. అంటే పరిపత్రాలు పేరియంతలు ఎలా ఉంటాయి, ఇవి ఎలా ఉంటాయంటే 2 వలయాలుగా, అంటే 2 వలయం అంటే రౌండ్గా ఉంటుంది, అంటే 2 వలయాలుగా మనకి ఇలాగా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ దిస్ పేరియంత్ ఈస్ టూ రోల్ అంటే 2 వలయాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉంటాయి. ఆకర్షణ పత్రాలు ఉంటాయంటే సంయుక్తంగా ఉంటాయి. సంయుక్తం అంటే జాయింట్, 2 కలిసి ఉంటాయి, జాయింట్. ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉంటాయి. తర్వాత డైకామిడియాస్ అండ్ హెటెరోకామిడియాస్. ఈ శ్రేణుల్లోని మొక్కలలో పుష్పాలు అండకోశ పరికముగా ఉండి నిమ్న అండాశయం ఉంటుంది. అండకోశ పరికముగా అంటే ఈ శ్రేణుల మొక్కల్లో ఈ పుష్పాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ పుష్పాలు అండకోశ పరికముగా ఉండి నిమ్న అండాశయంగా ఉంటుంది. ఇక 2 మాటలు గుర్తుంచుకోవాలి. ఒకటి ఈ పుష్పాలు అండకోశ పరికముగా ఉండి నిమ్న అండాశయంగా ఉంటాయి. అలాగే ఈ గామ పెటాల్లో నుండి దీనిని గామ పెటాలను 3 శ్రేణులుగా విభజించారు. అవి దేర్ ఆర్ 3 క్లాసెస్. దోస్ ఆర్ ద ఫస్ట్ వన్ ఇన్ఫెరే, సెకండ్ వన్ హెటెరోమెరే, థర్డ్ వన్ బైకార్ఫ్లేట్. ఇంకోసారి చూద్దాం. ఇన్ఫెరే,
హెట్రోమెరే, బైకార్పొలేట్ ఈ మూడు క్లాసులుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ఇన్ఫెరే. అసలు ఇన్ఫెరే అంటే ఏంటి, దీని యొక్క లక్షణాలు ఏ విధంగా మనకు కనిపిస్తున్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఇన్ఫెరే శ్రేణిలో అండకోశ పరిక పుష్పాలు ఉంటాయి. అందులో కూడా సేమ్ యాస్టీజ్గా ఇన్ఫెరేలో శ్రేణిలోని అంటే ఇన్ఫెరే క్లాస్లో అండకోశ పరిక పుష్పాలను కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫ్లవర్స్ ఆర్ ఎపిజీనస్. అండాశయం అనేది ఎలా ఉంటుంది, నిమ్నగా ఉంటుంది. అంటే ఓవర్ ఈజ్ ఇన్ఫీరియర్. నిమ్న అండాశయము అంటే అండాశయం అనేది కింది భాగం వైపు ఉంటుంది కాబట్టి దీన్ని ఓవర్ ఈజ్ ఇన్ఫీరియర్. నిమ్న అండాశయం ఇక్కడ మనకు ఇన్ఫీరియర్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత హెట్రోమెరే ఒకసారి మనం పరిశీలిస్తే రెండు కన్నా ఎక్కువ ఫలదాలాలు. సో అంటే రెండు కన్నా ఎక్కువ ఫలదాలాలు కలిగి ఊర్ధ్వ అండాశయము చూపేటువంటి మొక్కలను ఈ శ్రేణిలో చేర్చారు. అంటే ఏంటంటే రెండు కన్నా ఎక్కువ ఫలదళాలు అంటే ఈ ఫలదళాలు ఎన్ని ఉంటాయి, రెండు కావచ్చు లేదా అంతకన్నా ఎక్కువ కావచ్చు, 2 కానీ 3 కానీ 4 కానీ అంటే ఎక్కువ. కాబట్టి రెండు కన్నా ఎక్కువ ఫలదళాలు కలిగి ఉండేటువంటి ఊర్ధ్వ అండాశయము చూపేటువంటి మొక్కలను ఈ శ్రేణిలో మనకు చేర్చారు. ఈ శ్రేణి ఏంటి, హెట్రోమెరే. More than 2 carpels are the gynosium with superior ovary. More than 2 carpels are gynosium with superior ovary. ఇందులో ముఖ్యంగా ఎక్కువ ఫలదళాలు మనకు కనిపించేటువంటి అవకాశం అనేది ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఈ శ్రేణిలో అండకోశద స్థితి పుష్పాలు ఉంటాయి. అండకోశద స్థితి పుష్పాలు ఇక్కడ ఎక్కువ కనిపిస్తాయి. హైపోజీనస్ అని ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. అండకోశద పుష్పాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫ్లవర్స్ ఆర్ హైపోజీనస్. ఈ శ్రేణిలో 3 క్రమాలు ఉన్నాయి. అంటే హెట్రోమెరే బట్టి ఈ శ్రేణిలో ఎన్ని ఉన్నాయి క్రమాలు, ఆర్డర్స్ అని ఉన్నాయి. ఆర్డర్స్ 3 రకాలుగా ఉన్నాయి. అవి ఎరికేలస్, 2 ప్రిములేలిస్, 3 హెబనేలిస్. ఈ 3 రకాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత బైకార్పొలేట్ అనేటువంటి దీని నుంచి మనం తెలుసుకోవచ్చు. బైకార్పొలేట్ అంటే ఏంటంటే ఈ శ్రేణిలో మొక్కలలో 2 ఫలదళాలు ఉంటాయి. అంటే 2 ఫలదళాలు అంటే 2 ఫలదళాలు మాత్రమే ఉంటాయి. ఈ మాదిరిగా 2 ఫలదళాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దేర్ ఆర్ 2 కాటిలిడెంట్స్. ఇంకా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, హెట్రోమెరే ఎన్ని ఉంటాయి, 2 కన్నా. అంటే దేర్ ఆర్ 2 or more cotyledons. బట్ బైకార్పొలేట్ ఎన్ని ఉంటాయి, 2 cotyledons ఉంటాయి. కేవలము 2 మాత్రమే. అంటే ఇలాగా 2 ఫలదళాలు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఊర్ధ్వ అండాశయము గల పుష్పాలు ఉంటాయి. అండాశయం ఏ విధంగా ఉంటుంది, ఊర్ధ్వ అండాశయము గల పుష్పాలు ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. ఫ్లవర్స్ ఆర్ హైపోజీనస్ అండ్ సుపీరియర్ ఓవరీ. ఊర్ధ్వ అండాశయము గల పుష్పాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ పుష్పాలు అండకోశ స్థితి పుష్పాలు. ఎన్నెలాగా ఉంటాయి పుష్పాలను కూడా, అండకోశ స్థితి పుష్పాలు, హైపోజీనస్. ఫ్లవర్స్ ఆర్ హైపోజీనస్, అండకోశద స్థితి పుష్పాలు అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇందులో జెన్షియాలెనిస్ క్రమం నుండి, ఏ క్రమం నుండి, జెన్షియాలెనిస్ క్రమం నుండి లామినేలిస్ క్రమం వరకు ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క బైకార్పొలేట్ అనేటువంటిది ఎక్కడ దాకా ఉంటుంది, ఇందులో జెన్షియాలెనిస్ క్రమము నుండి, ఈ క్రమం నుండి లామినేలిస్ క్రమం వరకు ఇది ఉండడం అనేది జరుగుతుంది. ఇంతటితో ఇది. తర్వాత మోనోక్లామిడే. తర్వాత ఏంటి, ఇది మోనోక్లామిడే. ఇది 3వది. ఈ మోనోక్లామిడే గురించి ఒకసారి మనం పరిశీలిస్తే ఇందులో పరిపత్రాలు ఒకే వరుసలో ఉంటాయి. ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. పరిపత్రాలు ఒకే వరుసలో అమర్చబడి ఉంటాయి. పేరియంత్ ఈ విధంగా ఉంటాయి. పేరియంత్ ఈజ్ ద
సీరియట్, రేర్లీ బైసేరియట్ ఆర్ రెడ్యూస్డ్. కొన్ని అంటే యూనిసీరియట్ అంటే ఎలా ఉంటాయి, ఒకే వరుసలో అమరు ఉంటాయి పరిపత్రాలు అనేవన్నీ కూడా. కాబట్టి పరిపత్రాలు ఒకే వరుసలో అమర్చబడి ఉంటే యూనిసీరియట్, రేర్లీ బైసేరియట్ ఆర్ రెడ్యూస్డ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఈ విధంగా. తర్వాత మోనోక్లామిడేను మొత్తం 8 శ్రేణులుగా గుర్తించారు. అంటే మోనోక్లామిడే ఇంచుమించుగా 8 శ్రేణులు 8 క్లాసెస్గా ఇన్ని క్లాసిఫైడ్ చేయడం అనేది జరిగింది. వాటిని నేరుగా కుటుంబాలకు విభజించారు. అంటే ఈ మోనోక్లామిడేను 8 శ్రేణులుగా అంటే 8 క్లాస్గా డివైడ్ చేయడం జరిగింది. వాటి నుంచి డైరెక్ట్గా వాటిని ఫ్యామిలీస్గా దాన్ని డివైడ్ చేయడం అనేది కూడా జరిగింది. మోనోక్లామిడే ఈజ్ డివైడెడ్ ఇంటూ 8 సిరీస్ అండ్ డివైడెడ్ డైరెక్ట్లీ ఫ్యామిలీస్. ఈ వర్గంలో చెప్పుకోదగిన మంచి లక్షణాలు కూడా ద్విలింగ పుష్పాలున్న కుటుంబాల నుంచి, ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎలాగంటే ఈ వర్గంలో చెప్పుకోదగినటువంటి మంచి లక్షణాలు ఏమంటే ద్విలింగ పుష్పాలున్న కుటుంబాల నుంచి ఏకలింగ పుష్పాలున్న కుటుంబాలను చివరగాను అమర్చారు. అంటే ద్విలింగ పుష్పాలున్న కుటుంబాలు మొదటగా ఉంటే చివరిలో ఏకలింగ పుష్పాలు ఉన్నటువంటి కుటుంబాలను చివరగా చేర్చడం ఇక్కడ జరుగుతుంది. స్టార్ట్ విత్ కర్వ్ ఎంబ్రేజెస్ అండ్ విత్ ద ఆర్డినెన్స్ ఎనామెల్. సో ఈ రకంగా మనకు ద్విలింగ పుష్పాల కుటుంబాల నుంచి ఏకలింగ పుష్పాల కుటుంబాల చివరకు చేర్చడం ఇక్కడ మనకు జరిగింది. తర్వాత వివృత బీజాలు. జిమ్నోస్టెమ్స్ అంటే వాటిని నగ్న అండాలు కల మొక్కలను వివృత బీజాలు అంటారు. ఈ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్, గుర్తుంచుకోవాలి. ఇది చాలా నగ్న అండాలు కల మొక్కలను వివృత బీజాలు అంటారు. నాకెడ్ సీడ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నాకెడ్ సీడ్స్ బేరింగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ జిమ్నోస్పెమ్స్. నాకెడ్ సీడ్స్ బేరింగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ జిమ్నోస్పెమ్స్. నగ్న అండాలు అంటే ఏంటంటే అండాలకి అనేటువంటి నాకెడ్ సీడ్స్ పైన అండాలకి పైన కవర్ చేస్తూ లేయర్ అనేది ఇక్కడ ఉండదు. కాబట్టి అండానికి పైన కవర్ చేస్తూ లేయర్ ఉండదు కాబట్టి వాటిని నగ్న అండాలని చెప్పేసి పిలుస్తారు. దేర్ ఈజ్ నో ప్రెజెంట్ ద లేయర్ విచ్ ఈస్ కవర్డ్ ద. నెక్స్ట్ నగ్న అండాలు కల మొక్కలను వివృత బీజాలు అంటారు. తర్వాత ఈ పాయింట్ ఈ వర్గీకరణలో ద్విదళ బీజాలకు ఏకదళ బీజాలకు మధ్య స్థానంలో వివృత బీజాలు ఉంచారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఈ యొక్క క్లాసిఫికేషన్లో. ఈ క్లాసిఫికేషన్లో ఏం చేశారంటే ద్విదళ బీజాలకు ఏకదళ బీజాలకు అంటే మోనోకాట్ ప్లస్ డైకాట్, ద్విదళ బీజాలకు ఏకదళ బీజాలకు ద్విదళ బీజాలకు మధ్యలో ఉంచారు వివృత బీజాలు అంటారు. అంటే ద్విదళ బీజాలు డైకాట్, ఏకదళ బీజాలు మోనోకాట్, వీరన్నిటి మధ్యలో ఏముంచారంటే జిమ్నోస్టెమ్స్ అనేవి ఉంచడం అనేది జరిగింది. ఈ వర్గీకరణలో ద్విదళ బీజాలకు ఏకదళ బీజాలకు మధ్య స్థానంలో వివృత బీజాలను ఉంచడం జరిగింది. జిమ్నోస్టెమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ద మిడిల్ పార్ట్ ఆఫ్ ది బిట్వీన్ డైకాట్ అండ్ మోనోకాట్. జిమ్నోస్టెమ్స్ ప్రజెంట్ బిట్వీన్ ద మోనోకాట్ అండ్ డైకాట్. తర్వాత వివృత బీజాలలో 3 కుటుంబాలను గుర్తించారు. వివృత జిమ్నోస్టెమ్స్లో నుండి కుటుంబం 3 కుటుంబాలకు 3 gymnosperms. What are those? The first one Selaceae, second one Coniaceae, third one Neaceae. వివృత బీజాలు జిమ్నోస్పెమ్స్. ఈ జిమ్నోస్పెమ్స్లో ఎన్ని ఉంటాయి? 3 కుటుంబాలు అనేవి ఉంటాయి. 1 సైకడేసి, 2 కోనిఫెరేసి, 3 ఏసి. తర్వాత ఏకదళ బీజాలు మోనోకాటిడియన్స్ అంటారు. ఏకదళ బీజాలు ఇవి చాలా ముఖ్యమైనటువంటి ఏకదళ బీజాలు. ఇందులో పిండము ఒకే ఒక్క బీజోకవచము. అంటే పిండం ఎలా ఉంటుంది? ఇక్కడ పిండం అనేది ఒకే ఒక్క బీజదళం. అంటే ఇంత మనం చెప్పుకున్నాం ద్విదళం అంటే 2 ఉంటాయి. ఇక్కడ కేవలము ఒకే దళం ఉంటుంది. అంటే కాటిడియన్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి
మోనో ఒకటి ఉంటుంది కాబట్టి దీన్ని మోనో అంటాం కాబట్టి మోనో కాట్లిడే అని చెప్పేసి దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఎంబ్రియో ఆఫ్ ది మోనోకాట్ ఈజ్ విత్ సింగిల్ కాట్లిడెన్. ఎంబ్రియో ఆఫ్ ది మోనోకాట్స్ ఈజ్ విత్ ఓన్లీ సింగిల్ కాట్లిడెన్. ఒకే ఒక్క బీజదళం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది ఏకదళ బీజ మొక్కగా దీనికి పేరు రావడం జరిగింది. తర్వాత ఇందులో ముఖ్యంగా పరిశీలిస్తే పీచువేరి వ్యవస్థ అనేది ఉంటుంది. అంటే ఇలా ఉంటుంది, భూమి అంటే ఇది మొక్క అనుకుంటే దీని యొక్క వేరు ప్రాంతాలు అంటే ఏమవుతుంది, ఇలా పీచుగా ఉంటుంది. పీచువేరి వ్యవస్థ లేదా దీన్ని అబ్బురపు వేరు వ్యవస్థ అని కూడా దీన్ని పిలవడం జరుగుతారు. అడ్వెంటిటిస్ ఆర్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. ఫైబ్రస్ రూట్ సిస్టమ్, పీచువేరి వ్యవస్థ లేదా అబ్బురపు వ్యవస్థ అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఆర్ అడ్వెంటిటిస్ రూట్ సిస్టమ్ అని కూడా దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. తర్వాత పత్రాలలో సమాంతర ఇనవ్యాపనం కలిగి ఉంటుంది. పత్రాలలో సమాంతర ఇనవ్యాపనం అంటే ఒక పత్రం మనకి ఇలా ఉంటే దీని యొక్క ఎలా ఉంటుందంటే పత్రాలు యొక్క ఈనెలకు సమానంగా మనకు ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గడ్డి జాతి మొక్కలు కావచ్చు, చెరుకు కావచ్చు, అలాగే మొక్కజొన్న కావచ్చు. వీటి యొక్క పత్రాలు ఒకసారి మనం పరిశీలిస్తే ఎలా ఉంటుందంటే వాటి యొక్క పత్రాల యొక్క ఈనెలన్నీ కూడా సమాంతరంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని ప్యారలల్ వెనేషన్ అంటారు. దీస్ ఆర్ ప్యారలల్ వెనేషన్ ఈస్ లీవ్స్. వీటి యొక్క పత్రాలలో సమాంతర ఈనెల వ్యాపనం అనేది మనకు కనిపిస్తుంది. ఈజ్ ద ప్యారలల్ వెనేషన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద మోనోకాట్. తర్వాత పాయింట్ మనం ఒకసారి పరిశీలిస్తే ఏకదళ బీజం నేరుగా 7 శ్రేణులుగా విభజించారు. 7 శ్రేణులుగా అంటే 7 క్లాసుగా వీటిని జరిగింది. అలాగే ఇందులో ముఖ్యంగా క్రమాలను గుర్తించలేదు. అంటే ఆర్డర్లు అనేవి లేవు. ఆర్డర్లను గుర్తించలేదు. 7 శ్రేణులు లేదా 7 సిరీసెస్. ఇందులో దోజారు అవి ఏంటంటే, ఒకటి మైక్రోస్పామ్, రెండోది అపోగైని, మూడోది కొరోనేరియా, నాలుగోది కాలిసినియా, తర్వాత ఐదోది న్యూడిప్లోరే, అపోకార్పే, ఏడోది గ్లూమియస్. సో ఇప్పుడు మనం ఒకదాని గురించి మనం చెప్పుకుందాం. మైక్రోస్పెర్మ్. ఈ మైక్రోస్పెర్మ్ అంటే వాట్ ఈస్ మెంట్ బై మైక్రోస్పెర్మ్ అంటే సూక్ష్మ విత్తనాలు ఇందులో ఉంటాయి. సూక్ష్మ విత్తనాలు, స్మాల్ సీడ్స్ లేదా మైక్రో సీడ్స్. స్మాల్ సీడ్స్ లేదా మైక్రో సీడ్స్. ఇటువంటి మొక్కల్లో ఏమిటంటే వాటి యొక్క విత్తనాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. వీటిని మైక్రో సీడ్స్ లేదా స్మాల్ సీడ్స్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మైక్రోస్పెర్మ్ అనేది పిలవడం అనేది ఇక్కడ జరుగుతుంది. తర్వాత రెండోది అపోగైని. అండాశయము నిమ్నము. ఇది గుర్తుంచుకోవాలి పాయింట్. అండాశయము నిమ్నము. ఓవరీ ఈజ్ ఇన్ఫీరియర్ అంటే కింద ఉంటుంది కాబట్టి నిమ్నము అంటే కింద, ఊర్ధ్వం అంటే పైన. ఓవరీ ఇన్ఫీరియర్. తర్వాత మొదటి 2 శ్రేణులలో అండకోశ పరిక పుష్పాలు ఉన్నాయి. ఈ పైన గుర్తుంచుకోవాలి. అండకోశ పరిక పుష్పాలు అనేవి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి మొదటి 2 శ్రేణులలో. అంటే ఇన్నర్ పేరియంత్ పెటలాయిడ్, పేరియంతర్ పెటలాయిడ్. తర్వాత కొరోనేరియే. ఇందులో 3వ శ్రేణి అయినటువంటి కొరోనేరియాలో అండకోశ చిస్తి పుష్పాలు ఉంటాయి. అండకోశ చిస్తి పుష్పాలు ఇక్కడ మనకు ఉంటాయి. దీని ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి లిలియేస్. ఇక్కడ ఎటువంటి కొరోనేలియాలో అండకోశ చిస్తి పుష్పాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. పేరియంత్ పెటలాయిడ్, అలాగే ట్రైలోక్లెరస్ సుపీరియర్ ఓవరీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లిలియేసి. తర్వాత కాలిసినే. దీనిలో పరిపత్రాలు
రక్షక పత్రావళిగా మాదిరిగా ఉంటాయి. అంటే దీనిలో ఎలా ఉంటాయి పరిపత్రాలు అంటే రక్షక పత్రావళి మాదిరిగా ఉంటాయి. అంటే రక్షక పత్రాలు ఏ విధంగా ఉంటాయో వాటి మాదిరిగా పరిపత్రాలు మనకి కనిపిస్తాయి. అంటే దీనిలో పరిపత్రాలు రక్షక పత్రావళి మాదిరిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పామే కుటుంబం, పామే ఫ్యామిలీ అని చెప్పేసి దీనికి చెప్పుకోవచ్చు. పేరియంత్ ఈజ్ సెఫ్లాయిడ్ అండ్ సుపీరియర్ ఓవరీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫాల్మియా ఫ్యామిలీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఐదోది న్యూడిఫ్లోరీ. న్యూడిఫ్లోరీ అంటే ఏంటంటే దీనిలో పుష్పాలు పరిపత్ర రహితంగా ఉంటాయి. పరిపత్ర రహితంగా ఉంటాయి. పేరియంత్ ఆబ్సెంట్ హియర్, పేరియంత్ ఈజ్ ఆబ్సెంట్, సో ఇట్ ఈస్ కాల్డ్ న్యూడిఫ్లోరే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే లామన్షియే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లామన్షియే. తర్వాత అపోకార్పే. నెక్స్ట్ ఏంటమ్మది అపోకార్పే. దీనిలో ఫలదళాలు అసంయుక్తము. ఫలదళాలు ఎలా ఉంటాయి, కార్డియన్స్ ఎలా ఉంటాయంటే అసంయుక్తం అంటే కలిసి ఉండవు. మే బీ ప్రెజెంట్ ఆర్ ఆబ్సెంట్. అపోకార్పస్ ఓవరీ. అలాగే అల్సర్షియా, దీనికి ఎగ్జాంపుల్స్ అల్సర్షియా, అల్మిటేషియా, ఇవి కూడా దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం అనేది జరగవచ్చు. తర్వాత సెవెంత్ వన్ అంటే గ్లూమియేసి. ఇది సెవెంత్ వన్ గ్లూమియేసి. పరిపత్రాలు క్షీణించి పురుషులుగా రూపాంతరం చెంది ఉంటాయి. అంటే ఈ పరిపత్రాలు ఉంటే క్షీణించినట్టు ఉంటాయి లేదా పురుషుల్లాగా రూపాంతరం చెంది ఉంటాయి. అంటే ఎలా ఉంటాయి పరిపత్రాలు, పేరియంత్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ స్కేల్స్, ఆ విధంగా మనకు కనిపించేది జరుగుతుంది. పేరియంత్ ఈజ్ మచ్ రెడ్యూస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా రిడ్యూస్ టు ద ఎక్స్టెంట్ యాజ్ స్కేల్స్. ఈ విధంగా మనకు అంటే పేరియంత్ ఈజ్ మచ్ reduced to the extent as scales like perianth is called iodiculus అని పిలుస్తారు. అంటే స్కేల్స్ యొక్క అంటే స్కేల్స్ లైక్ ఎలా ఉంటాయి అంటే స్కేల్స్ లైక్ పేరియంత్ is called iodiculus. తర్వాత ఈ వర్గీకరణలోని ప్రతిభలు మెరిట్స్ మనకి ఏమున్నాయి మనం ఇందులో మనం చూడొచ్చు. ప్రతిభలు అంటే ఏంటంటే ఇందులో ఆ మెరిట్స్ ఏమున్నాయి ఇప్పుడు మనం చూడొచ్చు. ఈ బెంతము మరియు హూకర్లు పుష్పాల లక్షణాలను ఆధారంగా వర్గీకరించారు. ఏం చేశారంటే వీళ్ళు కేవలము బెంతము మరియు హూకర్లు ఇద్దరు కలిసి పుష్పాల యొక్క లక్షణాలను ఆధారంగా చేసుకున్నారు. ది బేస్డ్ ఆన్ ది ఫీచర్స్ ఆఫ్ ది ఫ్లవర్స్. దాన్నే కేవలం తీసుకొని ఏం చేశారు ఈ యొక్క పుష్పాల యొక్క లక్షణాలను ఆధారంగా చేసుకొని వీళ్ళు వర్గీకరించలేదు. బేస్డ్ ఆన్ ది ఓన్లీ ఫ్లోరల్ క్యారెక్టరిస్టిక్స్. తర్వాత ఈ వర్గీకరణ విధానంలో ఒకటి కంటే ఎక్కువ లక్షణాలను పరిగణించడం. అంటే వర్గీకరణ విధానాలు ఉంటాయి, ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు వివరించడం, ఒకటి కావచ్చు అంతకన్నా ఎక్కువ లక్షణాలు ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం. మోర్ దెన్ వన్ క్యారెక్టర్ టేకెన్ ఇన్ టు ద కన్సిడరేషన్. తర్వాత బాగా పరిణతి చెందినటువంటి ఏకదళ బీజాలు చివరిలో ఉంచాలి. అంటే ఏం చేశారు ఇక్కడ బాగా మెచ్యూర్డ్ అయినటువంటి మొక్కలు ఏదైతే ఉంటాయో వాటిని ఏకదళ బీజాలు వీటిని ఏం చేశారు చివరిలో ఉంచారు. వీళ్ళు మోస్ట్ అడ్వాన్స్డ్ మోనోకాట్స్ వార్ కెప్ట్ ఇన్ ద లాస్ట్. కుకుర్బిటేసి, అంబెల్లిఫెరా కుటుంబాలను పాలిపెట్టల చివర అమర్చడం జరిగింది. అంటే కుకుర్బిటేసి అలాగే అంబెల్లిఫెరా కుటుంబాలను కూడా ఏం చేశారంటే ఈ పాలిపెట్టలే చివరగా అమర్చడం జరిగింది. పాలిపెట్టలే తర్వాత గామెపెట్టలను చేర్చడం జరిగింది. అనేది ఆర్డర్లో వచ్చినప్పుడు పాలిపెట్టల తర్వాత గామెపెట్టలను చేర్చడం జరిగింది. తర్వాత గామపెట్టాలే బైకార్లెట్లను ముందు హెట్రోమిరేను ఉంచడం జరిగింది. అంటే హెట్రోమిరేన్ ఏం చేశారంటే గామెపెట్ట బైకార్లెట్ వీటికి ముందు హెట్రోమిరేన్ను ఉంచడం అనేది జరిగింది. అలాగే ఏకదళ బీజాలలో గ్రామీణ కుటుంబాన్ని చిట్ట చివరిగా ఉంచారు. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఏకదళ బీజాలలో గ్రామీణ కుటుంబాన్ని ఫ్యామిలీని ఎక్కడ పెట్టారు, లాస్ట్లో పెట్టారు దీన్ని తీసుకెళ్ళి. దీని తర్వాత వర్గీకరణలో ఉన్నటువంటి లోపాలు. ఇందులో కూడా
కొన్ని డిమెరిట్స్ కూడా ఉన్నాయి ఇందులో మనకు కనిపిస్తున్నాయి కాబట్టి వాటి మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే వివృత బీజాలను ద్విదళ బీజాలకు ఎగదల బీజాలకు మధ్య ఉంచడం అనేది అతి ముఖ్యమైన లోపం. అంటే వివృత బీజాలను ఏం చేశారంటే ద్విదళ బీజాలకు ఎగదల బీజాలకు మధ్యలో ఉంచారు. అంటే ఇది ద్విదళ బీజము, ఇది ఎగదల బీజము. అంటే ద్విదళ బీజానికి ఎగదల బీజానికి మధ్యలో ఏం చేశారంటే వివృత బీజాలని ఉంచడం జరిగింది. ఇది మొదటి లోపంగా దీన్ని తీసుకోవచ్చు. జిమ్నోస్పెర్మ్ సీడ్స్ కెప్ట్ ఇన్ బిట్వీన్ మోనోకాట్ అండ్ డైకాట్ ప్లాంట్స్. తర్వాత సెకండ్ పాయింట్, పరిణతి చెందిన కుటుంబాలను అయినటువంటి అస్టరేసి ఆర్కిడేసికి తగిన స్థానం ఇవ్వలేదు ఇక్కడ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే పరిణతి చెందిన కుటుంబాలు అంటే బాగా డెవలప్ అయినటువంటి కుటుంబాలు అయినటువంటి అస్టరేసి అలాగే ఆర్కిడేసి ఈ కుటుంబాలకు తగినటువంటి స్థానం అనేది ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు. ఇది కూడా ఒక లోపంగా దీన్ని పరిలోకి తీసుకోవచ్చు. అలాగే మోనోక్లామిడే ఎగదల బీజాలలో క్రమాలను తొలగించడం అలాగే వీరి శ్రేణుల్లో కుటుంబాలకు ప్రత్యేకంగా చేర్చడం. అంటే మోనోక్లామిడే ఎగదల బీజాలలో క్రమాలను తొలగించడము అలాగే శ్రేణుల్లో కుటుంబాలకు ప్రత్యక్షంగా చేర్చడం. ఇది కూడా ఒక లోపంగా తీసుకోవచ్చు. తర్వాత దగ్గర సంబంధం గల లిలియేసి అలాగే అమిరిలిడేసికి అంటే లిలియేసి ప్లస్ అమిరిలిడేసి వీటికి ఈ కుటుంబాలను వేర్వేరు శ్రేణుల్లో ఉంచడం అంటే వేర్వేరు శ్రేణుల్లో వీటిని ఉంచడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా వర్గీకరణలో మనకు లోపాలు అనేవి కనిపించడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.